మన వరుస పాఠమేమనగా క్రైస్తవ వివాహములో దేవుని ఉద్దేశం. చెప్పండి అందరూ. వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ లెసన్స్. ఈ ఉద్దేశమును మనము గ్రహించుటకు మన ఉపదేశమును బహు జాగ్రత్తగా వినాలి సుమా. ఏమనగా వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని ఊరుకోలేదు ప్రభు. ఘనమైనదిగా ఉండవలెను అన్నారు. నన్ను చూస్తూ వినండి. ఘనమైనదిగా ఉండవలెను అని ఎందుకన్నారు అనేది మనం చూడాలి ఇప్పుడు. అయితే ఘనమైనదిగా ఉండవలెను అన్నారంటే మనము పాటించుటకు ఒక ఆజ్ఞ మనకి ఇస్తున్నారని అర్థం అవ్వాలి మనకి. వివాహం అన్ని విషయాలు ఘనమైనది అంటే ఆయన ఒక వ్యాఖ్య చేసినట్టు, స్టేట్మెంట్ ఇచ్చినట్టు. కానీ ఘనమైనదిగా ఉండవలెను అనే భావన కనపరిచారంటే మనము ఘనపరచవలెను అనే ఆజ్ఞ మనకి ఇస్తున్నట్టు లెక్క. ఇప్పుడు మీరు గమనించాలి, ఎవరో ఇద్దరు పెళ్లి చేసుకుంటే సంఘములో మన బిడ్డల్లో దానిని మనం ఎందుకు ఘనపరచాలి? వాళ్ళిద్దరు పండుగ, వాళ్ళిద్దరు పెళ్ళి, మనకేంటి? ప్రేమ ఉంటే 10 రూపాయలు చదివించడం, ఆకలి ఎత్తే 4 మెతుకులు తింటాం, మనకెందుకు ఆ గొడవ అనే బాపతే ఉంటుంది కదా. అయితే వివాహం అన్ని విషయములో ఘనముగా ఎంచవలనని దేవుడు సంఘానికి చెబుతున్నాడు. అందుచేత శ్రద్ధగా నా మాటలు వినండి బిడ్డలారా. మనం ఇక్కడ నేర్చుకోవలసిన మొదటి పాఠం, వివాహమును దేవుడు మొదట చేశాడు. నెంబర్ 1, ఆయన వివాహం చేశాడు ఆదికాండం 2లో. నెంబర్ 2, గలిలయలోని కానాలో యేసు వివాహానికి హాజరై దాన్ని ఘనపరిచాడు. నెంబర్ 3, యేసు సంఘం అనే కన్యకని రేపుతున్న వివాహం చేసుకున్నట్టు ద్వారా దానికి ఒక పరిపూర్ణత చేకూర్చబోతున్నాడు. మొదటిది యేసు వివాహం చేశాడు. 2, యేసు వివాహానికి హాజరయ్యాడు. 3, యేసు వివాహం చేసుకోబోతున్నాడు. అదొక దైవికమైన, పారమార్థికమైన, ఆత్మ సంబంధమైన వ్యవహారమే కావచ్చు గాక. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఈ కార్యముల ద్వారా యేసు వివాహ వ్యవస్థను ఘనపరచమని మనకు ఆజ్ఞాపించాడు. మనం ఎందుకు వివాహ వ్యవస్థను ఘనపరచవలసిన వారమై ఉన్నాం అంటే అందులోని ఉద్దేశాలు మనము తేటగా గమనిద్దాం. మొదటిగా ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందరూ చెప్పండి. అందుకే ఏం చేయాలి? వివాహం చేయాలి. అక్కడ కాన్సెప్ట్ అదే కదా. ఇప్పుడు మీరు ఆలకించండి ఈ మాటని, శ్రద్ధగా ఈ మాట వినండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు కదా దేవుడు. దేనికి మంచిది కాదు? చిల్లర మరలుగా సరదాగా వ్యంగ్యంగా ఏదో హాస్యస్ఫూరకంగా పెద్దలు మాట్లాడతారే, ఇంకేనాలండి ఒంటరిగా చేతులు కాల్చుకుంటాడు, ఏదో ఒక అమ్మాయిని గట్టి పెడిస్తే వాళ్ళిద్దరూ శుభ్రం కలో గంజో కాల్చుకొని తింటారు. కలో గంజి కోసమేనా కూటము? దాన్ని మనమందరం కనపరిచేయాల పొలమని. అది కాదు కదా ముచ్చట. నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదన్నాడు. దేనికి మంచిది కాదు అన్న పాయింట్కి నీకు ఆన్సర్ దొరకాలి. ఒంటరిగా ఉంటే సింహాలు తినేస్తాయా ఆదాముని? అవ్వం వస్తే సింహాలు మొత్తం భయపడి తోకపుడిచి పారిపోతాయా? అని అర్థం ఉండాలి కదా మాట్లాడితే. దేనికి మంచిది కాదు? ఎంత తర్కించినా నువ్వు చూస్తే నీకు వచ్చే ఆన్సర్ ఒకటే, ఒంటరితనము పరిశుద్ధ స్థితికి మంచిది కాదు. అమ్మమ్మ రాకపోతే ఏదైనా తోట మొత్తం ఎండిపోదు, నదులమో ఎండిపోయి కాయలు రాలిపోవు, అక్కడేమో నాశనం అయిపోదు. మంచిది దేనికి మంచిది కాదు. అయ్యో అవ్వలేనిదని ఎట్లు పండగలని చెట్లన్నీ అలుగుతాయా? నదులు మొత్తం ఎండిపోతాయా? దేనికి మంచిది కాదంటే దేవుడు ఎంత పరిశుద్ధంగా ఆదాము చేశాడు, ఎంత పవిత్రంగా దేవుడు ఆదామును చేశాడు. ఆ పరిశుద్ధ స్థితిలో కొనసాగుటకు ఒంటరితనము అంత మంచిది కాదు. ఈ ఒంటరితనములో అతడు బలహీన పడవచ్చు.
అతనికి అనుగ్రహించబడ్డ పరిశుద్ధత శాతం తగ్గవచ్చును. ఏ మేరకైనా మనసులోనో తలంపుల్లోనో మురికి అంటవచ్చు. తానెంత పరిశుద్ధంగా నరుని చేశాడో అతడు అంతే పరిశుద్ధంగా కొనసాగించాలని ఆశించిన పరిశుద్ధ తండ్రి ఈ ఒంటరితనము పరిశుద్ధ స్థితికి మంచిది కాదని ఎంచి నరునికి వివాహము చేశాడు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీరు అందరూ గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే, వివాహ వ్యవస్థను మనం ఎందుకు కనపరచాలని కదా అనుకున్నాం. మనం ఎందుకు కనపరచాలంటే వివాహ వ్యవస్థ ద్వారానే నరులు పరిశుద్ధ స్థితిలో కొనసాగగలుగుటకు దేవుడు ఒక అద్భుతమైన ఏర్పాటు చేశాడు కాబట్టి. ఆమేన్ అనండి. అంటే మానవుని పరిశుద్ధ స్థితికి ఉపకరించున్నది ఏదైనా పరిశుద్ధ సంఘము గణపరచవలసినదే. ఆమేన్. నా భాష మీకు అర్థమవుతుందా? మానవుని పరిశుద్ధ స్థితికి ఉపకరించున్నది ఏదైనా పరిశుద్ధ సంఘము గణపరచవలసిన విషయం అది. ఇంత విస్పష్టంగా వాక్యము చెప్పుచుండగా వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసినదే పరిశుద్ధ స్థితిని కొనసాగించుకొనుటకని వాక్యము చెప్పుచుండగా వివాహ వ్యవస్థయే అపవిత్రమైనదని మనవారే చెప్పుట ఎంత భయంకరం. వివాహ వ్యవస్థ అపవిత్రపరచుటలేదు. వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు ఏక శరీరమగుట అపవిత్రమైన చర్య కాదు. పైపెచ్చు అపవిత్రత జ్వరబడకుండానే దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడని జ్ఞాపకం చేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్పారు? మీలో జారత్వము జరగకుండకు ప్రతి పురుషునికి సొంత భార్య ఉనుట, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉనుట మేలు అని చెప్పలేదా? పాపము జరగకుండుటకే వివాహ వ్యవస్థ అని చెప్పిన తర్వాత వివాహ వ్యవస్థే పాపం అనడానికి నీకేం తెలివయ్యా? మొదటి కొరింథీ పత్రిక 7లో పౌలు గారు ఏం చెప్పారు? నువ్వు నిగ్రహించుకొనగలిగిన విగ్రహమే కనుకైతే ఉండిపో, చేసుకోకుండా తప్పేవలేదు. ఏదైనా నిగ్రహించుకోలేని బలహీన గడియ వలన నీ దేవునికి దుఃఖాన్ని కల్పించే బదులు ఓ కుటుంబాన్ని కలిగి నమ్మకంగా బతుకు, అది పరిశుద్ధ స్థితికి సహాయపడుతుందని చెప్పాడు. ఏదో కొత్త విషయం చెప్పాలని, ఏదో కాస్త ప్రత్యేకమైన వ్యక్తులు కనబడాలని, జనాకర్షణ తమ వైపుకు తిప్పుకోవాలనే ఒక శరీర సంబంధమైన ప్రయత్నమే కనబడుతోంది తప్ప అంతకు మించిన పెద్ద విషయం ఏం కాదని మనవి చేస్తున్నాను. నువ్వు సమర్పించుకొని ఉండగలవా? నీ శరీరమును వైరాగ్యముతో బ్రతుకుగలవా? నిగ్రహించుకొనగలిగి దేవుడిచ్చిన ఇంద్రియ నిగ్రహముల ఆత్మను కలిగి బ్రహ్మచర్యములో ఉండిపోగలవా? శబాష్, అది నీకు మేలు. నీ జీవితంలో వేరొక వ్యక్తిని సంతోషపరచవలసిన బాధ్యత, భారము, అవసరం లేకుండా ఎల్లప్పుడూ దేవుణ్ణే సంతోషపరిచే జీవితంలో కొనసాగిపోతావు. అదొక అద్భుతమైన సౌకర్యమే, అది అద్భుతమైన భాగ్యమే. కానీ అది పరిశుద్ధతకు మచ్చుతునకు కాదని జ్ఞాపకం చేస్తున్నాను. వివాహ వ్యవస్థ వలన వ్యక్తి అపవిత్రులగుచున్నారనే మాట నిజమైతే అట్టి అపవిత్రతకు కారకుడు దేవుడేగా. మరి ఆదాము అడిగాడా? ఆదాము కోరాడా? అంటే దేవుడు నరులు అపవిత్రులు అవటం కారణం దేవుడా? ఒక మాట మాట్లాడితే ఎంత దూరం వెళ్తుందో జ్ఞానం ఉండాలి కదా. నువ్వు మాట్లాడితే దేవుని గౌరవానికి భంగం కలగకుండా కదా మనం మాట్లాడాలి. ప్రభువారి గౌరవానికి భంగం వచ్చేలాంటి మాటలు మాట్లాడడానికి నీకు ఎంత తెలివిలేదు. ఆయనకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధం ఎంతో ఎవరికి తెలియను. ఆయనకు చెందవలసిన ప్రభావాన్ని ఆయనకు ఆరోపించమని వాక్యం చెబుతోంది కదా. దుందుడుకుగా మాట్లాడటం కాదు. వివాహ వ్యవస్థకి ఏర్పాటే పరిశుద్ధ స్థితిని కాపాడుకోవడానికి. అంటే బైబిల్ చేస్తున్న శాస్త్రమేమనగా వివాహ బంధము లోపట దైవికముగా భార్యాభర్తలుగా జత చేయబడిన వారి మధ్య జరుగుచున్న చర్యలనియు పవిత్రతను కాపాడుకొనుటకు జరుగుచున్నవనియు, వివాహము వెలుపుట చర్యలు కాదు
మాటలు చూపులు కూడా పాపమేనని దేవుని వాక్యం ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది. సో ద ఫస్ట్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ క్రిస్టియన్ మ్యారేజ్ ఏమిటంటే పరిశుద్ధ స్థితిని నీవు కొనసాగించగలగాలి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ జీవితము కొరకే ఇది అనుగ్రహించబడ్డ వరమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పరిశుద్ధ స్థితిలో నువ్వు ఎదిగిన తర్వాత, నిగ్రహములోకి పరిపూర్ణతకు వచ్చిన తర్వాత, నువ్వు శోధనకు లొంగని ఓ పరిపక్వతకు వచ్చిన తర్వాత, ఏ బలహీనత చొరబడని ఒక ఆత్మ సంబంధమైన పరిపుష్టి స్థితిలోనికి ఎదిగిన తర్వాత, అలాంటి ఎదిగిన పరిశుద్ధులకు పరిపూర్ణతకు దూసుకెళ్ళిపోతున్న వారికి పౌలయ్య గారు చెప్పారు, ఇక మీద భార్యలు కలిగిన వారు లేనట్టుగా బతకండి చాలు. నీకు ఏమర్థమవుతుంది వాక్యం? అపరిపక్వ స్థితిలో, తెలిసి తెలియని వయసులో, నిగ్రహించుకోలేని దశలో మీలో జాగ్రత్తమునుట కంటే ప్రతి పురుషుడు సొంత భార్యని, ప్రతి స్త్రీ సొంత భర్తని కలిగి ఉంటూ మంచిదని చెప్పిన మాట నీకు అర్థం కాలేదా? ఇప్పటికీ ఎప్పటికీ నిగ్రహించుకొనగలుగుతా, వివాహము చేసుకొనకుండా ఉండిపోగలుగుట సర్వోత్తమమే. దాన్ని తగ్గించుటలేదు, దాన్ని కాదనటలేదు. కానీ అదొక్కటే పరిశుద్ధత అనొద్దు. వివాహం చేసుకున్నట అపవిత్రత అనొద్దు, అది తప్పు అంటున్నాం. వివాహము చేసుకొనకుండా సమర్పించుకొనుట అనే స్థాయిని ఏమాత్రము తక్కువ చేయట్లేదు సుమా. ఆ ప్రతిష్టలో నిలువలేక దొడ్డిదారులు తొక్కుతున్న నీచత్వాన్ని ఖండిస్తున్నానంతే. ఎందుకు నిందించుకు విరోధికి అవకాశం ఇస్తున్నావు? నీ వల్ల ఎందుకు దేవుని నామం దూషించబడాలి? నీ పనికి మళ్ళీ బలహీనతలో సార్వత్రిక సంఘానికి ఎందుకు సిగ్గు తెస్తున్నావు? దేవునికి ఎందుకు అవమానం తెస్తున్నావు? ఆడవలేకపోతే నోరు మూసుకొచ్చారాదు, అది చెప్తుంది వాక్యం అంతే. వైవాహిక బంధము వలన అపవిత్రత కలిగితే హనోకు సశరీరుడిగా కొనిపోబడుట హాస్యాస్పదం. మీకు అర్థమైందా? మోషే అంతగా పరచబడుట పరలోకంలో ఏమాత్రం కూడా అంగీకారం కాదు. ఎత్తబడే సంఘానికి ముందుగా పాత నిబంధన కాలంలో కొనిపోబడ్డ పరిశుద్ధుడు ఎవరు? హనోకు కదా. అతడు దేవునితో 300 సంవత్సరాలు నడుచు కుమారులను కుమార్తెలను కనను. అతడి సాంసారిక జీవితం దేవునితో నడుచుటకైనా దేవునితో కొనిపోబడుటకైనా ఆటంకముగా మారక సహకారిగా ఉపయోగపడిందని బైబిల్ చెప్పుచున్నది. మోషే వైవాహిక జీవితం, దాంపత్య జీవితం అతని మహిమకరమైన ప్రస్థానానికి అవరోధంగా మారలేదని వాక్యం చెబుతోంది. నూతన నిబంధన కాలంలో పేతురు ఆది అపోస్తలుల చర్యలను దానిని ధృవీకరించుచున్నవి. అందుకే బైబిల్ ప్రతివాడిని పెళ్లి చేసుకోమని చెప్పట్లా, పెళ్లి చేసుకోవద్దని చెప్పట్లా, అది మీ ఇష్టం అని చెప్పింది బైబిల్. నిగ్రహించుకొనగలిగితే వద్దు, మానేసేయ్. ఎందుకు వచ్చిందిలేండి, నిందించడానికి అవకాశం ఎందుకు ఇవ్వాలంటే వివాహం చేసుకో అంతే తప్ప, చేసుకున్నవాడు నేను సూపర్ అని పోజు కొట్టొద్దు, చేసుకొని వాడిని చూసి ఎగతాళి చేయొద్దు, చేసుకున్న వాడిని తక్కువ స్థాయిగా చూడొద్దు. ఆ పర్మిషన్ ఎవరికి లేదని బైబిల్ చెప్తుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో కొందరు వివాహము నిషేధించేవారిని ఏమన్నాడు తెలుసా? అబద్ధ బోధకులు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారే. వివాహాన్ని నిషేధించేవాడు అబద్ధ బోధకుడు, వాడు వాత వేయబడ్డ మనస్సాక్షి కలిగి. నువ్వు ఎవడవయ్యా దేవుడు ప్రతిష్ఠించిన వ్యవస్థను నిషేధించడానికి? అవసరమైతే జాయిన్ అయ్యు, లేకపోతే నోరు మూసుకొని పక్కన కూర్చో. దేవుడు వ్యవస్థాపించిన ఒక వ్యవస్థను నిషేధించే కాడికి ఎదిగిపోయావు. నిషేధించుటకు అనుమతులు లేవు. ప్రతిష్ఠించుకున్నట్టుకు నీకు ఇష్టమైతే ప్రతిష్ఠించుకో, ప్రతిష్టలు నిలవగలిగితే కాపాడుకో, వండర్ఫుల్. అదేదో నీకు ఆసక్తి లేకపోతే, నువ్వు ఉండిపోతే, ఇంకేదైనా కారణమైతే దానికి చేసేది ఏమి లేదు, నీకు వచ్చిన లాసు లేదు, లాభం లేదు. కానీ నీవు పరలోక రాజ్యము నిమిత్తమే నపుంసకుడిగా మారిపోతే కనుక
నిశ్చయంగా నీకు అద్భుతమైన ఫలితం పరలోకంలో ఉంటుంది, అందులో అనుమానం లేదు. ఆమేన్, హల్లెలూయా. కనుక మొదట నేను సార్వత్రిక సంఘములకు చేయుచున్న ఉపదేశం ఏమనగా, వివాహ వ్యవస్థ వలన అపవిత్రత కలుగదు, అపవిత్రతకు అవకాశం ఇవ్వకుండా బ్రతుకుటకే వివాహ వ్యవస్థ అనుమతించబడింది గనక సంఘము దానిని ఘనపరచి తీరాలి. ఆమేన్. పిల్లకాయ మాటలు, పిల్లకాయ బోధలు కాదు, శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. దుందుడుగా మాట్లాడే విషయాలు ముచ్చట్లు కావివి. మీరు ఆలకించగలిగితే, ఇప్పుడు సందర్భం కాదు కానీ ఒక మాటగా చెప్తున్నాను. మరి అలాగైతే 144,000 మంది ఎవరండి? వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అన్నాడు కదా. అసలు ఆ సబ్జెక్టే వేరు, ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ భాష వేరు, అందులో ఉపమాన పోలికలే వేరు. దానికి స్త్రీ పురుష వివాహ వ్యవస్థకి సంబంధం లేదు, దయచేసి లేదు. వారు పవిత్రులే, వారు శ్రేష్ఠులే, వారు యోగ్యులే, వారు ధన్యులే. కానీ దానికి వివాహ వ్యవస్థకు సంబంధము లేదు. అది కాంటెక్స్ట్లో మాట్లాడింది కాదు. ఆ 144,000 మంది ఎవరు అనేది వేరొక సబ్జెక్ట్ మనం ధ్యానించినప్పుడు, ప్రార్థన గ్రంథంలోకి వచ్చినప్పుడు స్టడీ చేద్దాం. కానీ ఇప్పటికి ఒక మాట చెప్తున్నా, దానికి దీనికి సంబంధం లేదు. ఎలాగంటావేమో ఒక ఉదాహరణ చెప్తాను, గుడ్డిగా అనకూడదు కదా. ఉదాహరణకి అక్కడ మీకు రాసింది అని ప్రకటన 7లో కానీ 14లో కానీ, వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు. ఇప్పుడు చెప్పండి, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అంటే పురుషులా ఇంకెవరున్నా మాట్లాడాలి? అంటే 144,000 మందిలో ఎవరుంటారు? పురుషులేగా. నువ్వు చెప్పిన లెక్క అయితే, నువ్వు చెప్పింది వివాహమే కనుకైతే, నువ్వు చెప్పింది స్త్రీయే కనుకైతే, శరీర సంబంధంగా మన సహోదరులకు స్త్రీల గురించే మాట్లాడితే, వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాలేదు అంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వివాహ ధర్మంలో బతుకుతున్నటువంటి స్త్రీలనే నువ్వు ఆ ఘాటిని కట్టేస్తే, అక్కడ పరలోకంలో కేవలం పురుషులే ఉంటారని నువ్వు చెప్పావు సీయోను కొండ మీద. మరి నీ వాదన ప్రకారం ఆ సమర్పణలో 144,000 మంది పురుషులే కనుక ఉంటే, మరి సీయోను ప్రతిష్టలో స్త్రీలను ఎందుకు పెడతావు? అంటే అర్థం ఏంటి? అక్కడ స్త్రీలను పురుషులను కూడా కామన్గా అపవిత్రపరుస్తున్న ఒక స్త్రీ ఉంది. ప్రవచన భాషలో ఒక స్త్రీ ఒక వ్యవస్థను చెప్పాడు. నీకు అంత ఓపిక లేదు, తీరిక లేదు, ధ్యానం చేయవు. డబడబా అని ఒక అందమైనటువంటి ఉపదేశం పేరు పెట్టి కథ కలిపివి. మరలా చెప్తున్నాను, వివాహము చేసుకోనకుండా ప్రభు కొరకు బ్రతికే ప్రతిష్టలు ఉండగలిగితే శబాష్, నీకు తిరుగులేదు. నీ స్థానం, నీ గౌరవం నీకు ఉంటుంది. దాన్ని ఒక సిద్ధాంతం చేయి చూచేవా, దెబ్బతింటావు. నువ్వు అబద్ధ బోధకుడివి, వేషధారం అయిపోతావు, వాత వేయబడ్డ మనస్సాక్షి గలవాడు అయిపోతావు. మూడు ఇక్కడ ప్రార్థన గ్రంథములో స్త్రీ సాంగత్యమును చెబుతున్నది, అదొక వ్యవస్థను గురించి మాట్లాడుతున్నాడు అంతే తప్ప భౌతికంగా ఉన్న స్త్రీ గురించి చెప్పిన మాట కాదు. అపవిత్రులు అవ్వకుండానే దేవుడు వివాహం చేస్తే స్త్రీ సాంగత్యం అపవిత్రం అంటావేంటో ఈ బొర్ర బుద్ధి లేకుండాను. ఆ మాటకు వస్తే మరి అక్కడ స్త్రీలు ఎందుకున్నారు? మరి అందుచేత అక్కడ రాసిన వ్యవస్థ వేరు. ఇంకా అక్కడ లక్షణాలు మీరు ఇంకా ఓపికగా, ఇంకా కోడిగుడ్డు మీద ఏకలు మీకే బాపుతుంటే వాడికి చెబుతున్నా విను. దేవుడు తెలియచేస్తున్న మాట గమనించండి. వాక్యములు ఏమని చెబుతున్నాడు? వారి నోట ఏ అబద్ధము కనబడలేదు, వారి దగ్గర అసలు కపటమే లేదు, వారు ప్రథమ ఫలముగా కొనబడిన వారు, వారు గొర్రె పిల్ల ఎక్కడికి పోవును, అక్కడికి ఎలా పోవుదురు? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పుతున్న సోకాళ్ళు వివాహము చేసుకోకుండా ఉండే వాళ్ళే ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలని చెప్తున్న వాక్యం. మిగతా బ్యాచ్ అంతా అబద్ధాలు ఆడేసుకోవచ్చా? ఎక్కడ పడితే అక్కడ తిరిగేయచ్చా? ప్రథమ ఫలముగా కొనబడింది వివాహం చేసుకొని వాళ్ళేనా?
యాకోబు 1:18 ఏం చెప్తోంది? మనమందరము ప్రథమ ఫలము ఉంటూ క్రీస్తు మనల్ని పైకి లేపాడు. వాక్యము ఎప్పుడైనా కొంత అచ్చట ఏరుకొచ్చుకుంటేనే ముచ్చట. ఏదోటి పట్టుకొని గోల పెట్టద్దు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నట్లయితే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు ఆలోచిస్తున్నారా? వివాహ వ్యవస్థకున్న గౌరవాన్ని తగ్గించే పిచ్చి మాటలు మాట్లాడద్దు. నువ్వు నిగ్రహించుకొనగలిగితే వివాహం చేసుకోకుండా ఉండిపో. నేను నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా, ఏ దశలో కూడా బలహీనతకు లోనే దేవునికి దుఃఖం తేకుండా నేను ఒక స్వంత వ్యక్తిని కలిగి ఉంటానంటే వివాహం చేసుకో. ఈడు ఆన్ని పొగడకల్లా, ఆడు ఈయన తిట్టకల్లా, ఎవడు పని అని చేసుకోండి. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వివాహమును ఎందుకు మనము ఘనపరచాలంటే నెంబర్ 1, అది పరిశుద్ధ స్థితిని కాపాడుటకు ఏర్పాటు చేయబడింది కనుక. ఆమేన్. రెండవది, వివాహము ఎందుకు మనము ఘనపరచవలసి వస్తుంది అని అడిగితే, దేవుని వాక్యములో రాయబడ్డ ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అని అంటే, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తారా? ఎస్. సంఘము వివాహ వ్యవస్థను ఎందుకు గౌరవించాలంటే రెండో కారణం ఇది. ఫస్ట్ కారణం ఏం చెప్పానండి? గుసగుసలొద్దు, మంచిగా రైట్. రెండవ కారణం ఏంటంటే, వాక్యంలో తేటగా రాసిన మాట, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఏమి ఆ ఫలం అనగా, వారిలో ఒంటరిగా ఒకరి మీద దుష్టుడు పడితే వాడు ఎలా గెలవగలడు? ఇద్దరు కూడి ఉండగా దుష్టుడు పడితే వారిద్దరూ కలిసి వారిని ఎదిరించుదురు కదా అన్నాడు. అంటే ఏం ఆశపడుతున్నాడు? దుష్టుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మానవ జీవితాల మీద దాడి చేస్తున్నాడు. ఒంటరితనములో, అది ఆడపిల్లైనా అది మగపిల్లాడైనా, ఒంటరితనములో ఆ క్రూర దుర్మార్గ శత్రువును జయించలేకపోతున్నాడు. కష్టమవుతుంది. అసాధ్యం అనలేదు, కష్టమవుతుంది. ఒంటరియగు ఒకని మీద దృష్టి పడితే ఎలా గెలుస్తాడు అన్నాడంటే, అది ఎంత కష్టతరమనే కదా. అంత కష్టతరమైనప్పటికీ పరిశుద్ధ స్థితిలో ఉండగలుగుతున్నందుకే కదా వారికి గొప్ప బహుమానం ఇస్తున్నాడు. మరి అంతే కదా. మరి ఆ కష్టములో ఆలోచనలు కానీ, తరంపుల ద్వారా, ఆశల ద్వారా రకరకాలుగా దుష్టుడు దాడి చేస్తుంటే ఒంటరితనం ఉన్న వ్యక్తి గెలవలేకపోతున్నారట. అందుకని దేవుడు వారికి ఒక తోడునిచ్చి, ఇద్దరు కలిసి యేసుక్రీస్తు నామములో ఏకీభవించి ప్రార్థించుట ద్వారా ఇద్దరు కలిసి ఏం చేస్తారట? వాడిని సులభముగా జయిస్తారు. అనండి. అంటే వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు కోరుచున్న మొదటి ఫలితము పరిశుద్ధ స్థితి, రెండవ ఫలితము శత్రువుపై విజయం, ఆధ్యాత్మిక పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్. అనండి. ఎస్. ఈనాడు క్రైస్తవులైన, విచారకరంగా పాస్టర్లైన దంపతుల్లో కూడా గొడవలు ఉన్నాయి. సిగ్గుచేటే. మరి ఏంటి చేస్తాం? ఇంటున్న సాక్ష్యాలను బట్టి మీకు చెప్తున్నాను. నేను నా వరకు నేను ఎన్నో భార్యాభర్తల కౌన్సిలింగ్లో కూర్చున్న మధ్యవర్తిగా సమాధాన పరచడానికి ఇన్ని చోట్ల కూర్చున్నాను. అందులో కొన్ని పాస్టర్ల దంపతులు కూడా ఉన్నారు సుమా. సొదొమ గొమొర్రా పట్టణాలు, నినివే పట్టణం కూడా మారిపోవాలని ప్రార్థన చేసే పాస్టర్ అమ్మ అని ఈడు మట్టికి మారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అటు కాదురా బిడ్డ, నువ్వు అంత తేల్చేస్తే నీ మాటకి యేసు ప్రభు పుచ్చుకుని ఆమె నన్ను ఎత్తనాడు, నువ్వు నీ వల్లే సగం పోతుంది. మళ్ళీ నువ్వు కూడా నా మీద పెట్టేవా అంటుంది మన పాస్టర్. నువ్వు పొద్దుగోగలు లేచి ఈడు మారడు యేసు ప్రభుకు ఉన్న అలవాటు ఏంటి? తన బిడ్డలు ఏం చెప్పినా ఆమెన్ అంటాడు. ఆయన పేరే ఆమెన్ వాడు. ఈడు మారడు ఆమెన్, ఈడు మారడు ఆమెన్. ఇదే జరుగుతుంది కోటం. పొద్దున్న లేచి, అయ్యా మావుని మార్చయ్యా, నువ్వు మారుస్తావు తండ్రి, మార్చగలవు నీవు అని ఏదో స్తుతిగీతం పాడితే ఆమెన్ అంటాడు, ఏదో కార్యం చేసుకుంటాడు. నువ్వే పొద్దున్న లేచి ఈడు మారడు.
ఈ నోటి మాటను బట్టి వచ్చిన దరిద్రం అంతా చెప్పాడు యేసు ప్రభు. నీకు అర్థమవుతలేదు. దేవునికి స్తోత్రం. ఇద్దరు వ్యక్తులు అటండి భార్యాభర్తలుగా దైవికంగా పరిశుద్ధంగా జత చేయబడి యేసు నామములో ఏకీభవించి మోకరిస్తానటండి, వాడి సంగతి తెలిసొచ్చట. హల్లెలూయా. వీళ్ళిద్దరు కలిసి వారితో దెబ్బలాడటం మానేస్తే ఏం జరుగుతుంది తెలుసా? మీ ఇద్దరే దెబ్బలాడుకునేలాగా ట్రై చేస్తాడు. చాలా మంది అంటే భార్య భర్తలకే చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, సహజమండి, అందరికీ ఉంటాయండి. అది పెద్ద బైబిల్లో చెప్పేస్తాడు కూడా నాకు అర్థం అవుతుంది. ఒకవేళ గొడవ లేదంటే వీడు చెప్పిన వాక్యం గురించి చిన్న చిన్న తగ్గు పెట్టేసుకోవాలంటే చెప్తాడు వాడు. మా పెళ్ళైన కొత్తలో ఒక పాస్టర్ గారు తనంటే అప్పుడు 5 సంవత్సరాలు 2008 మాట చెప్తున్నాను. MVP కాలనీ వచ్చారు కేరళ నుంచి. అక్కడ ఆయన ఆంగ్లంలో చెప్పే వాక్యాన్ని తర్జుమా చేయమంటే నాకు చదువు లేదురా, నాకు లేని పొంది నాకు రాదంటే వాళ్ళు బుక్ చేసుకున్న ట్రాన్స్లేటరు ఏదో అనివార్యకరణత రాలేదంట అని ఏదో ఒకటి చెప్పని అని అంటే ఏదో ఒకటి చెప్తాను లేరా బాబు అని నుంచున్నాను. దేవుని కృపలో దేవుడు ఆ తర్జుమా చేసి ఒక ప్రత్యేక ఆత్మను అభిషేకాన్ని ఇచ్చారు. అద్భుతంగా దేవుడు సహాయం చేశారు. అయిపోయింది. ఆయన ప్రసంగంలో yes, there may be some disagreements, there may be some quarrels between wife and husband. It's quite natural, is it? I said, no. Hey man. Yes. It's not the same to everybody. What do you mean? Yes, I mean. There is no quarrel between me and my wife. How long you got married? 6 years. Not even a single fight. No, not at all. Is that your wife here? Yes. అవును నిలబడింది. నిజమా అంటే నిజం. మీరు నమ్మండి, ప్రసంగం మానేసి స్టేజీ దిగొచ్చి కింద హాస్పిటల్ కూర్చొని నీకు నేనేం చెప్తాను ఏ బాధ నువ్వే చెప్పన్నాడు ఆయన. MVP కాలంలో రూతమ్మ గారి చర్చలో జరిగింది ఇదంతా. బాబు నేను ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తే మీరేంటండి బాబు నన్నులాగా అంటే అయ్య బాబోయ్ అసలు 6 సంవత్సరాలు మీరు అసలు గొడవ పడలేదా అంటే లేదు సార్. ఎట్టకారానికి ఏమని తెలుసా, నేను అమెరికాలోను మీ ఆవిడ ఇండియాలో ఉంటారా అందుకే గొడవ వస్తలేదు మీకు అన్నాడు. లేదు సార్ మేము ఇద్దరం ఒక గదిలోనే బతుకుతున్నామండి. పోనీ ఇప్పుడులాగా బిజీగా తిరిగేసి అంత కోటలు కూడా ఇవ్వప్పుడు ఎప్పుడో కొండకొచ్చి ఒక కోటం. ఇప్పుడంటే అసలు ఎడతెరిపి అక్కడ తెగ తిరిగేస్తున్నాం దేశాలు. కానీ అప్పుడే ఎవడు పిలిచాడు కనుక ఎప్పుడో ఒక కోటం. పోనీ మధ్యలో పెద్ద మనుషుల నుండి రాజీ చేసి ఇద్దరమే. నేను అంటున్నాను, మనమిద్దరం కలిసి ఆడి మీద దెబ్బలాడుతుంటే మన ఇద్దరి మీద తగు పెడతా కాడికి ఛాన్స్ ఉండదు కదా. దానికి మనం సూపర్ మ్యాన్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇద్దరం కలిసి ఆయన కొట్టేస్తుంటే చాలు, మనకు తగు ఉండదు. దానికోసం జఫన్యా సర్వోత్తమ విలువలుగా అంత సీనేం లేదు, మామూలు మట్టి మానవుడే. కాకపోతే ఇద్దరికి ఉమ్మడి శత్రువు వాడని అర్థమైపోతుంది. కానీ పొద్దున్న చిత్రం కలిసి అన్నీ చేస్తున్నాం తలకో దెబ్బ. ఇంకా మా మధ్యలో చొరపడేంత సీనానికి లేదు. అంతే, ఎంతకన్నా సీక్రెట్ ఏం లేదు. నేను విజయానికి 7 సూత్రాల సమాధానానికి 3 సూత్రాలు ఈ పుస్తకాలను చదవాలా. ఈ పుస్తకాలన్నీ చదివేసి ఏమండి భార్య మీద కోపం వస్తే కర్రతో పరుపును కొట్టవలను, ఈ యదవ సలహాలు, ఈ దరిద్రమంతా మేమేం చదవాలా. దేవునికి స్తోత్రం. మాకున్నదల్లా ఏంటంటే మీరిద్దరు యేసు నామములో ఏకీభించి వాణ్ణి జయించండి అని ప్రభు చెప్పారు. వివాహ వ్యవస్థ అనగానే సైతాను గారు శత్రువు గురించి మాట్లాడతాడు యేసు ప్రభు ఎప్పుడు కూడా. ఇప్పుడు ప్రసంగంలో చెప్పాడా ఒంటిగా ఉంటే ఇద్దరు ఉంటాం బెటరు, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటే ఇలా ఉంటుందని చెప్పాడా? శత్రువు అంటాడా? చేస్తాడా? అలాగే 127వ కీర్తన కూడా ఏం చెప్పాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం, పట్టణమును కాపాడకపోతే కావలి వరకు మేలుకొని ఉంటా. ఉదయకాలం నుంచి రాత్రి దాకా ప్రయాసపడ్డా యెహోవా కృప లేకపోతే నీకు అస్తార్జితం. తన ప్రియులను నిద్రించుండగా ఆయన వారికి ఏమిటది? సంతానము. దేవునికి స్తోత్రం. ఆ సంతానమే సౌభాగ్యం. చాలా డబ్బులు అనుకుంటారు. రాత్రి పడుకుని ప్రభు తెల్లపటికి బేరో డబ్బులు వచ్చాయి. పొద్దునెత్తి చూస్తే 100 ప్రకారం అలా పెరిగిపోద్దా? తన ప్రియులు నిద్రించుండగా ఇచ్చేది సంతానం. విత్తువాడు విత్తనమును వెతుచున్నాడు, ఆయనే దానికి తన చిత్తానుసారమైన శరీరం అమర్చుచున్నాడు. ఆయన కార్యం అది. ఆ సంతానాన్ని ఇచ్చాడు, బహుమతులు ఇచ్చాడు,
స్వాస్థ్యం ఇచ్చాడు, అన్నీ చెప్పి అట్టివాడు గుమ్మములు తన విరోధి. అదిగో మళ్ళీ ఉన్నాడు విరోధి. కుటుంబ వ్యవస్థను గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడిన దేవుడు విరోధిని మాట్లాడతాడు, శత్రువుని మాట్లాడతాడు. మీకు అర్థమైందా? ఎందుకని సైతాన్ గారి టార్గెట్ ఎప్పుడు ఫ్యామిలీయే. ఫ్యామిలీని కొడితే సంఘం కుదేలైపోద్ది, సంఘమే కుదేలైపోతాడు, అదే పండగ. అందుకని వాడు ఎప్పుడు కూడా కుటుంబ వ్యవస్థ మధ్యలో భార్య, కొంతమంది తెగ సేవ చేస్తారు భర్తలు, ప్రపంచంకి వెళ్ళి దేవుని ప్రేమ, దేవుని సమాధానం, దేవుని సమాధానం సువార్త పరిచారకులు, వీడికి పాశ్రమకి వీడికి పడదు. వీడు చెప్పిన సువార్త ఎలా పలింది? మీకు అర్థమైందా? తెగ ప్రార్థన చేసేస్తారు కొంతమంది తల్లులు, భర్తతో సమాధానం ఉండదు. ఏం చేస్తున్నావమ్మా? సమాధాన సువార్త. నీ భర్తతో సమాధానం ఉందా? లేదా? ఎందుకు లేదు? అటు కరెక్ట్ కాదు. నువ్వు నేను సూపర్ కరెక్ట్. ఇవన్నీ ప్రాక్టికల్గా సులువని నేను చెప్పట్ల, కష్టమే. కష్టమైతే మానేస్తామేంటి? సులువు అయితే చేస్తామా? దానికి ఎంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? మరి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. వాక్యం ఏం చెప్తుందండి? వారిలో ఇద్దరు కలిసి దుష్టుని ఏం చేయాలి? మీరు ఏకీపించి మోకరిస్తే, ఏకీపించి ప్రార్థన చేస్తే దుష్టుడు ఎక్కడికి గెలుస్తాడు? అసలు వివాహ వ్యవస్థ యొక్క సీక్రెటే ఆధ్యాత్మిక పోరాటంలో జయమొందటం, సాతాన్ని ఓడించడం. ఆది నుంచి మానవ జీవితాలకు శత్రువుగా పరిణమించిన సాతాన్ని ఓడించుటకే దేవుడిద్దరు వ్యక్తులను ఏకం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. సంఘము ఎందుకు కనపరచాలంటే వీరిద్దరి ద్వారా అపవాదికి, వాడి సేనలకు ఓటమి కలుగుచున్నది కనుక సంఘము దాన్ని కనపరచాలి. సంఘపు ఉమ్మడి శత్రువు సాతాను, వాడిని ఓడిస్తున్న కార్యక్రమం ఏదైనా దేవునికి మహిమ కలిగేదే, మనం కనపరచాల్సిందే. అందుకనే భార్యాభర్తలారా, మీరిద్దరూ కలిసి అపవాదిని ఓడించకపోతే, దుష్టుని కార్యాలను బంధించకపోతే, వాడి క్రియలను బంధించకపోతే, వాడి రాజ్యాన్ని కోల్చకపోతే, మీ ఇద్దరి మధ్యలో తగ్గు పెట్టేసి దుర్మార్గుడాడు పోన్లే పొద్దుకోగలాడినందుకు మనం తొక్కేయాలా, వదిలేద్దామంటే వదిలేసాడు, మీ ఇద్దరి మధ్యలో చేరతాడు. సుమా అని వదలొద్దు. అసలు కొంచెం కాలు కింద అన్నాలు ఉంచుతామనుకో, ఒకసారి కాలు ఇలా ఎత్తామనుకో, ఆడొచ్చి నీ పక్కనే ఉంటాడు. ఆడు గుణం అటువంటిది. చివరికి సంతానం కూడా ఎందుకు తెలుసా? యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలోని అట్టివారు నింపుకొని గుమ్మములు తన విరోధులతో ధైర్యంగా మాట్లాడతాడు. అంటే సంతానం అట ఒక ఆయుధమై గుమ్మములు ఉన్న విరోధంతో పోరాటానికి పనికొస్తుందంట. నీకు ఇచ్చిన పిల్లలు కూడా అపవాదిని ఓడించడానికి ఒక ఆయుధాలు లాంటి వాళ్ళు ఇచ్చాడు దేవుడు నీకు. అలాంటి వాళ్ళని మరి ఆయుధాలు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఆయిలింగ్ చేయాలి కదా. యేసు రక్తం ఏం చెయ్యాలా వద్దా? మీ కేడములకు చమురు పోయలేదని కోపడ్డాడు దేవుడు. వాళ్ళని మందిరంలోకి వస్తే, ఉపవాస కూటాలకి తెస్తే, అభిషేక కూటలో ఉంచితే, ఆరాధనలో ఉంచితే, ఆ కేడములకు చమురు పోస్తాం, అద్భుతంగా వాడపడతారు. వాళ్ళు ఆత్మహత్య నువ్వు వాళ్ళు చచ్చి తీసి 50 రూపాయలు ఇచ్చి సెంటర్కి వెళ్తామన్నా వీళ్ళు, ఇదిగో 100 బిర్యానీ తిను. వాడు నీ చేతిలో బాణమై శత్రు గుండెను చీల్చాలి. వదిలేసే వరకు శత్రు చేతిలో బాణమై నువ్వు గుండె చీలుస్తాడు. చాలామంది తల్లిదండ్రులు జరిగేది అదే కదా. నాకు శత్రువులే పుత్రులై పుట్టారండి. లేదమ్మా, నువ్వే అడిగి ఇచ్చేసావు. వాడిని ఉపవాస ప్రార్థనకు తేవో, విజ్ఞాపన కూటానికి తేవో, వేకుజాం ప్రార్థనకు లేపో అని గాలికి వదిలేసి వీళ్ళు వంటలు చేసుకుని తయారైపోయి పిల్లలు ఇంకా దొరుకుతూ ఉంటాడు మంచం మీద, సోమరిపోతాడు. ఆయన దొరుకుతున్నాడు. నాన్న నేను చర్చికి వెళ్తున్నానే, ఫోన్ చేసి టేబుల్ పెట్టి తినేయమ్మా. ఆడికి చర్చికి రాపోయినా పర్లేదు, ఆత్మీయం లేకపోయినా పర్లేదు, ఆడు మొత్తం తినేయాల. తల్లివా, అంగన్వాడీ కార్యకర్తవా? అన్నం పెడితే చాలా, నీ బాధ్యత అయిపోయిందా? మధ్యాహ్న భోజన పథకం ఆయా కన్నా ఎక్కువ పని చేయట్లేదు నువ్వు. అమ్మలో వింటున్నారు నా మాటలో? ఇంత ముద్ద పెట్టడం కన్నా ఇది ముఖ్యం నా పిల్లలకి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు ఈ వాక్యములు అభ్యసింపచేయండి. కత్తి అనకనగా ఒక రాజు 7 కొడుకు. నీకు అది దొరికిందా కథ? బొత్తిగా లాజిక్ లేని, బుద్ధి లేని కథ అది.
7 కొడుకులు రాజుగారు కొంటే తప్పులేదు, 7 చేపల వేటకి వెళ్ళటం ఏంటి అసలు? చండాలమైన లాజిక్ అసలు. రాజకుమారులు ఏ సింహంలో పెద్ద పుల్లో అడవిలో 7 చేపలు కలిసి దరిద్రం మండిపోను. 7 ఒక్కొక్క చేపే దొరికిందంట. ఆ 7 ఎవరికి పచ్చి చేపలు తిన్న వాళ్ళు అందరుగా పచ్చి చేపలు తినే అలవాట్లేదు, అందరూ ఎండబెట్టేశారు. ఎండబెట్టిన 7 సన్యాసులు గడ్డే వెనకాల ఎండబెట్టారు. ఒక్క దానికి లాజిక్ ఉండదు, బుద్ధి ఉండదు. అది భారతదేశం దీనికన్నా ఫేమస్ స్టోరీయే లేదు అసలు. అమ్మలందరికీ కమ్మన కథ ఇదే. ఇంత బుద్ధి లేకుండా వాళ్ళు మనం పెంచుతాము, అడిగి మార్కులు లేదని మనమే కొడతాం మళ్ళీ. అసలు అడిగి లాజిక్ లేకుండా తర్కం లేకుండా చేసింది మనమేగా. అదే మమ్మీ అని నోరు మూసుకొని నేను చెప్తున్నాను కదా. నీకు తెలివిని పెంచడానికి చెప్పే కథలు కావు, మనం పడుకోబెడతానికి చెప్పే కథలు మన కథల పరమార్థం నిద్రపుచ్చుటయే తప్ప తెలివిని పెంచుట కానే కాదు. మన టార్గెటే సూపర్. స్టోరీ ఎందుకు? నిద్రపుచ్చుట. అందుకని స్కూల్కి వెళ్ళాక కూడా టీచర్ స్టోరీ చెప్తే నిద్రపోతాడండి. ఎందుకని మన ట్రైనింగ్ అది కదా. ఎండపోయేపటికి గడ్డిమామను కోపడ్డాడంటే, ఏ గడ్డిమామ ఎందుకే నువ్వు అడ్డొచ్చావు అంటే, చేప ఎందుకు ఎండలేదంటే ఇప్పుడు చచ్చిపోయిన చేపలు వేసి ఈ గడ్డమే అని చెప్పిందంట. ఏ గడ్డిమామని అడిగితే దూడ మేయలేదండి. దూడ ఎందుకు పోలేదంటే పాలే రేపలేదు. పాలే ఎందుకు ఇవ్వలేదంటే చెవు కుట్టింది. చెవు ఎందుకు కొట్టామంటే నా బంగారు పుట్లు వెళ్ళి పెడితే కొట్టినా. ఎంత పెద్ద స్టోరీ అండి ఇది. నాకు 43 సంవత్సరాలు ఇదే నా చిన్నప్పటి నుంచి. ది స్టోరీలన్నీ నేర్పాల్సింది ఏంటండి? మన దేవుడు ఎంత శక్తి గలవాడో, ఆయన కృప వల్ల మనం భూమి మీద ఉన్నామని, మనం చెల్లించుటకు ఉనికి కారణం ఆయనేనని, ఆయన దయ తెలిస్తేనే మనం దీవించబడతామని, ఆయన తప్ప వేరొక దిక్కు మనకు లేదని, ఆయన బిడ్డలంగా మనం బ్రతకాలని, బాహాటంగా ప్రభువుని ఒప్పుకోవాలని, శత్రువును కూడా ప్రేమించాలని, పవిత్రంగా బ్రతకాలని, పొరుగు మంది అది ఆశించకూడదని, ఇవి కదా నేర్పాలి మన పిల్లలకి. చిన్నపిల్లలకి తమ ఆట వస్తువులు ఎవరన్నా తీసుకుంటే ఇష్టం ఉండదు, ఏడ్ చేస్తారు. ఆ స్వభావాన్ని తీసుకుంటే మా అన్న బిడ్డ విషయంలో ఎంత చక్కగా ప్రవర్తనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్న బిడ్డ దానికి తెలియదు, తన వస్తువులు ఆడుకోవాలని నావి ఇంకెవరు తీసుకోకూడదు అనుకుంటుంది. అయితే ఇచ్చే స్వభావం నా బిడ్డకు ఉండాలని ఇన్ని బొమ్మలు ఇన్ని వస్తువులు కొనుక్కొచ్చి పిల్లలందరూ పోగేసి, నాన్న ఆ పాపకి ఇవ్వు, ఇదిగో ఈ బొమ్మ వాళ్ళకి ఇవ్వు. ఇవ్వటంలో ఉన్న మజాను నేర్పించి, ఇవ్వటంలో ఉన్న సంతోషాన్ని నేర్పించి, సైతాన్ అన్నీ లాగేసుకుంటాడు బిడ్డ. ఏసై అందరికి ఇస్తాడు. చూడు మనకి ఎన్ని ఇచ్చాడో, ఇస్తేనే మనం ఏసై బిడ్డలేమి అని నేర్పుతూ వచ్చాడు. ప్రతి చిన్న చర్యలో దైవిక గుణాలు నేర్పడానికి తల్లిదండ్రులు ప్రయాసపడాలి. ఎందుకంటే సంతానం కూడా ఆత్మీయ పోరాటములు దుష్టుని ఎదిరించడానికి ఒక ఆయుధంగానే దేవుడు ఇస్తున్నాడు. దాన్ని చక్కగా మనం వాడుకోవాలి. ప్రభునామానికి స్తోత్రం చెప్పండి. 1 పరిశుద్ధ స్థితిని కాపాడుకొనుటకు ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థ. 2 శత్రువుకు సాతాన్ని ఓడించటానికి. ఆమేన్. ఈ దశలో మన బంధం బలంగా ఉండాలా, బలహీనంగా ఉండాలా అంటే ప్రార్థనలో ఏకీపించాలా వద్దా? అననీయ సప్ఫీరా మటుకు డబ్బుల దగ్గరే ఏకీపిస్తున్నారు చూడండి. నీకెందుకు అయ్యారు ఇలా చెప్పాడు, నేను చూసుకుంటా, నీకెందుకు జీవించేస్తా అని జీవించబోయి చచ్చిపోయింది. నీ నటనా వైదుష్యమని ఈ పథకాలన్నీ చచ్చిపోతాకే. ఎందుకు? మంచిగా దేవుని మహింపరచండి. ప్రార్థనలో ఏకీపించగలిగితే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాసిన మాట బైబిల్ ఏంటి? 3 పేటల త్రాడు అనండి. మంది 3 పేటల బంధం, 3 ముళ్ళ బంధం కాదు, గుర్తుపెట్టుకోండి. మంది 3 ముళ్ళ బంధం, 3 పేటల బంధం. ఒక పేట నీవు, ఇంకొక పేట నీ భాగస్వామి, మధ్యలో యేసయ్య ఉండాలి. ఆ మధ్యలో పేట మీదనే అల్లుకుంటూ అల్లుకుంటూ పెనవేయబడి రావాలి. అప్పుడే బంధం గట్టిగా ఉంటుంది. యేసు ప్రభువును పక్కన పెట్టి మీరే అల్లేసుకుందాం అంటే నిలబడదాం, ఉండదు. అవుతుందే ఆ కాసేపు ఏదో పెనవేయబడ్డట్టు కనబడతారు, కానీ ఆ తర్వాత అన్నీ అసమాధానమే. యథార్థమైన నమ్మకం, ప్రేమ, గౌరవం,
తనను నొప్పించకూడదు, తన మనసు గాయం అవ్వకూడదు, తనకు దుఃఖం కలగకూడదు, తనకు బాధ కలగకూడదు అనే స్పృహే ఉండదు. ఎంత డైలాగ్ పడితే అంత డైలాగ్ ఏం వదిలేస్తుంది. ఆడి అవసరమైతే చేసేసుకుంటాడు. ఈ దరిద్రం అంతా ఏంటి? మూడవ పేటగా యేసు లేనందున వచ్చుచున్నటువంటి ప్రాబ్లం అది. ఆయన ఉంటే శక్తి గలవాడు, సమస్యను పరిష్కరిస్తాడు. ఆయన ఉంటే ప్రేమ గలవాడు, ఆయన చక్కగా ప్రేమతో నింపుతాడు. ఆయన ఉంటే సమాధానకర్త, సమస్య రాకుండా చూస్తాడు. ఆయన బెటర్గా మధ్యలో అసలు వివాహ వ్యవస్థ యొక్క దేవుని ఉద్దేశం శత్రువుకు సాతాన్ని ఓడించడానికి మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. మూడవది, ఎందుకు వివాహ వ్యవస్థను దేవుడు ఘనపరిచాడు అని అడిగితే మూడవ కారణం, దేవుని బిడ్డలారా, దేవునికి పరిశుద్ధులు కావాలి. దేవునికి ఎవరు కావాలి? ఎందుకు కావాలి? రాజ్య సువార్తను ప్రకటించడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, యాజకత్వం చేయడానికి, దేవునికి మధ్యవర్తులుగా భూమి మీద పని చేయడానికి, దేవుని రాయబోర్లుగా పని చేయడానికి, ఇన్ని కార్యముల నిమిత్తమై చెప్పండి, దేవునికి పరిశుద్ధులు కావాలి, పరిశుద్ధులు కావాలి, దైవజనులు కావాలి, అభిషక్తులు కావాలి. ఇంతమంది వివాహ వ్యవస్థ ద్వారానే వస్తారు. వివాహ వ్యవస్థ వెలుపట వచ్చువారు అక్రమ సంతానం అనబడుదురు, వేశ్య సంతానం అనబడుదురు. వట్టి వారి చేత పరిశుద్ధమైన మహిమగల దేవుని సంఘము కట్టబడదని జ్ఞాపకం చేసుకోండి. దేవుని ప్రేమను ప్రకటించేవారు కావద్దా? దేవుని స్వార్థను ప్రకటించేవారు కావద్దా? దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసేవారు కావద్దా? దేవుని మహిమకరమైనటువంటి రాజ్యమును స్థాపించేవారు కావద్దా? మరి దేవుని పనిని పరిశుద్ధుల చేతిలో పెట్టాలా, పవిత్రుల చేతిలో పెట్టాలా? లోతు కుమార్తెల సంతానం వంటి వారు వస్తే ఆ మోయాబీలతో అమ్మోనీలతో ఎక్కడ దేవుని రాజ్యం కడతాం? ఎక్కడ దేవుని సేవ జరుగుద్ది? వాళ్ళు సియోను కొండను ప్రతిష్ఠించగలరా? వాళ్ళు గుడారాన్ని ప్రతిష్ఠించగలరా? దేవుని మందిరాన్ని కట్టగలరా? వాళ్ళు బలిపీఠాలుగా అగ్ని కోసం ప్రార్థన చేయగలరా? వివాహ వ్యవస్థను మనము ఘనపరచవలసిన మూడవ కారణం, వివాహ వ్యవస్థ ద్వారా పరిశుద్ధులు, దైవజనులు లేపబడుతున్నారు కనుక ఈ వ్యవస్థను మనం గౌరవించాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. వివాహ వ్యవస్థ ద్వారానే అఫ్కోర్స్ సామాజిక ఆరోగ్యము, సామాజిక పరిస్థితులు కూడా సంఘముగా సొసైటీలో ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థ బ్రతకడానికి కారణం వివాహ వ్యవస్థనని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రధానంగా ఈ మూడు కారణాలను దృష్టిలో పెట్టుకొని మీరు వాక్యాన్ని వినాలి. వివాహ వ్యవస్థను ఎందుకు దేవుడు ఘనపరిచాడు అంటే, పరిశుద్ధ జీవితం కొరకు, 2 ఆత్మీయ పోరాటాల విజయం కొరకు, 3 పరిశుద్ధులను దేవుని రాజ్యానికి అందించడం కొరకు. ఇది వివాహ వ్యవస్థ పట్ల దేవుని యొక్క ఉద్దేశం. నా మాటలు మీకు అర్థమైందా? ఇందులో 3 ప్రశ్నలు అడుగుతున్నాను. నెంబర్ వన్, వివాహ వ్యవస్థ వలన మీ పరిశుద్ధ స్థితి కాపాడబడుతుందా? పరిశుద్ధ స్థితి మెరుగవుతుందా? వివాహ బంధములోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా అపవిత్రపరచబడుతున్నావా? జాగ్రత్త. దేవుని తీర్పు నీ మీదకి రాకముందే ఆయన కాళ్ళ మీద పడి సరి చేసుకుంటే ఒకవేళ నువ్వు కృప పొందగలుగుతా. రెండవది, వివాహ వ్యవస్థలో మీరిద్దరూ ఏకమై సాతానుతో పోరాడుతున్నారా? మోకరించి కలిసి ప్రార్థన చేశారా? ఆత్మలో ఒక్కటిగా శత్రువును బంధించి ప్రార్థన చేశారా? ఆత్మీయ పోరాటంలో ఇద్దరు ఏకమై చేసిన ఒక్క పోరాటం గురించి సాక్ష్యం చెప్పగలవా? మేమిద్దరం కలిసి మోకరించి ఈ పోరాటం చేసాం, దేవుడు మాకు విజయం ఇచ్చాడు, ఒక్కటి చెప్పగలరా? లేకపోతే నువ్వు పర్పస్లో బయటకు వచ్చినట్టు కాదు. మూడవది, పరిశుద్ధులను దేవుని రాజ్యమునకు అందించుటకే దేవుడు వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయగా, నీ బిడ్డల్ని దేవుని కొరకు పెంచుతున్నావా? నీ బిడ్డలు దేవుని రాజ్యం కొరకు పెంచుతున్నావా? నీ బిడ్డలను దేవుని సేవా భారంతో పెంచుతున్నావా? నీ బిడ్డలను బలవంతుని చేతులని బాణములుగా చేస్తున్నావా? నీ బిడ్డని చమురు పూసిన కేడములుగా అభిషేకులకు తెస్తున్నావా? నీ బిడ్డల మహిమగల దేవుని రాజ్యానికి సాధనాలుగా మలుస్తున్నావా? లేకపోతే నువ్వు 3 పర్పస్ల నుంచి కూడా ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు ఘనపరచమన్నాడో 3 కారణాలు మనం చూస్తున్నాం. 3 కూడా ఫెయిల్ అయిపోయావా? చాలా విచారకరం. నాశనము, నష్టము జరగక ముందే దేవుని కాళ్ళు పట్టుకొని నీ పాత్రను సరిగ్గా నిర్వర్తిస్తానని దేవుడికి ఈరోజు మాట ఇవ్వాలి. నెంబర్ 1, పరిశుద్ధ స్థితిని కాపాడుకుంటానయ్యా. నెంబర్ 2, ఇద్దరము కలిసి మోకరించి ప్రార్థించి
సాతాన్ని ఓడించే ఆధ్యాత్మిక పోరాటంలో నిలబడతామయ్యా. నెంబర్ 3, మీరు మాకు ఇచ్చిన సంతతిని బలవంతుడ మీ చేతి ఆయుధములుగా మార్చి మీ చేతుల్లో పెడతాం ప్రభువా అని మీరు తీర్మానాలు చేయగలగాలి. ఇంకా వివాహం కాని వారు ఉంటే వారు ఒకవేళ నేను వివాహ వ్యవస్థలో ప్రవేశించడం నీ చిత్తమైతే ఈ 3 చిత్తములు నెరవేర్చగల కృప నాకు ఇవ్వండి. అంతవరకు మా తల్లిదండ్రుల చేతిలో మంచి బాణములుగా ఆయుధములుగా ఉండి ఈ రాజ్యాన్ని కట్టే కృప మాకు ఇవ్వండి అని దేవునికి తల్లిదండ్రుల చేతికి అప్పగించుకునే మనసులో ప్రార్థించండి. మళ్ళీ వారం క్రైస్తవ దృక్పథములో లేఖనానుసరమైన భర్తల గురించి మనం నేర్చుకుంటాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.